శ్రీకాళహస్తిలో శాంతించని కమ్మ నేతలు. బాబు చెప్పినా వినని టీడీపీ రెబెల్స్. వారిది అధికార దాహమా, మనీ మోహమా? బొజ్జల బ్రతిమలాడినా బెట్టు దిగని ఎస్సీవి. గెలిచే సీటును ఓడిస్తారని అభిమానుల ఆవేదన. జయభారత్ పార్టీ తంబళ్లపల్లి అభ్యర్థి అంజలి. వెనుకబడిన వర్గం విద్యాధికురాలకు అవకాశం. విస్తృతంగా పర్యటించి గెలుపుకు కృషి చేస్తా. టార్చ్ లైట్తో వెలుగుల కోసం ప్రయత్నిస్తా. జేడీ లక్ష్మీనారాయణకు రుణపడి ఉంటానన్న అంజలి. బాబు నివాసంలో ముగిసిన కూటమి చర్చలు. 2-3 స్థానాల మార్పుపై సమాలోచన. రాజంపేట పరిధిలో 1 సీటు మార్పు ఉండవచ్చు. ప్రచారంలో సమన్వయ కోసం పక్కా ప్రణాళిక. రేపటి నుంచి బాలయ్య బస్సు యాత్ర స్వర్ణాంధ్ర సాకార యాత్రగా నామకరణం. కర్నూలు, అనంతపురంలో వారం పాటు షెడ్యూల్. 18న హిందూపురంలో నామినేషన్ దాఖలు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లిలో అక్రమంగా ఓ బార్కు తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని ఎస్ఈబి పోలీసులు రాత్రి పెద్ద ఎత్తున సీజ్ చేశారు. అర్ధరాత్రి సమయంలో నిందితులతో పాటు 12 కేసుల కర్ణాటక మద్యాన్ని పట్టుకున్న అధికారులు బార్ నిర్వాహకులపై కేసు నమోదు చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీఏ నేతల భేటీ. సీట్ల మార్పుపై ప్రధానంగా చర్చ. అనపర్తి, ఉండి స్థానాలపై ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ చర్చపై రాజంపేట నియోజకవర్గంలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు జరగనుందనే ప్రకంపనలు రేగుతున్నాయి. అనపర్తి స్థానం టీడీపీకి ఇవ్వాల్సి వస్తే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసిన బీజేపీ తంబళ్లపల్లె లేదా ఏలూరు లేదా రాజంపేట పార్లమెంటు పరిధిలో ఏదైనా ఒక స్థానం బీజేపీ తీసుకునే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో 3 పార్టీల మధ్య సమన్వయ లోపంపై చర్చ జరిగింది. 3 పార్టీల నేతల మధ్య సమన్వయ లోపం ఇబ్బందిగా మారుతుందనే అభిప్రాయం ప్రధానంగా చర్చకొచ్చింది. వీలైనన్ని ఎక్కువ సభల్లో ఉమ్మడిగా 3 పార్టీల ముఖ్య నేతలు పాల్గొనేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఓటర్గా నమోదుకు ఇంకా మిగిలింది చివరి 3 రోజులు మాత్రమే. త్వరగా స్పందించండి, ఓటర్గా నమోదు చేసుకోండి అధికారులు కోరారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పుడు దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందిన వారు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. అయితే కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 15తో ముగియనుంది. 2006 మార్చి 31 లోపు పుట్టిన వారు ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇప్పటికే 18 ఏళ్లు నిండిన ఓటు హక్కు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఫోన్లోనూ కూడా voters.eci.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రజాస్వామ్య రక్షణ, అవినీతి వ్యతిరేక ప్రభుత్వాల కోసం యువతరం కదిలి తక్షణమే ఓటు నమోదు చేసుకోండి. ఈ నెల 22న ఏపీ ముఖ్యమంత్రి జగన్ నామినేషన్. ఉదయం 10:30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21న కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి పులివెందులలో చేరుకోనున్నారు. సీఎం జగన్ తరఫున పులివెందులలో ప్రచార బాధ్యతలు ఆయన సతీమణి వైఎస్ భారతి తీసుకోనున్నారు. అటు ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాల్లో పర్యటనలు కొనసాగుతున్నాయి. కదిరిలో శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం యాత్రను ప్రారంభిస్తారు. బస్సు యాత్ర ఏప్రిల్ 13న సింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో, ఏప్రిల్ 14న మనగానపల్లె, ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. ఏప్రిల్ 15న పాణ్యం, నందికొట్కూరు, కర్నూలు, ఏప్రిల్ 16న కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో బాలకృష్ణ పర్యటించనున్నారు. ఈ నెల 17న పత్తికొండ, ఆలూరు, రాయదుర్గం ప్రాంతాల్లోనూ పర్యటిస్తారు. ఎలక్షన్స్ వచ్చాయంటే నాయకుల మధ్య అలకలు, బుజ్జగింపులు, పెడబొబ్బులు ఇలా ఎన్నో రకాలుగా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇదే తంతు కొనసాగుతుంది. ఈ క్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఒక రసవత్తర పోరు నడుస్తోంది. టికెట్ వచ్చిన వ్యక్తులు ప్రచారంలో మునిగిపోతూ ఉంటే రాని వ్యక్తులు కాస్త బాధతో ఉంటారు. ఇలాంటి సమయంలోనే పై స్థాయి నాయకులు టికెట్ రాని వ్యక్తులను పిలిచి రకరకాల హామీలు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగానే తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూడా ఇదే తంతు సాగుతోంది. అధినాయకుడు చంద్రబాబు బొజ్జగించినా కానీ ఫలితాలు రావడం లేదు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు అయిన సుధీర్ రెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చారు. కానీ గతంలో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఎస్వి నాయుడు గత కొంతకాలం కిందట వైఎస్ఆర్
ఖదర్ పార్టీని వీడి టీడీపీలో చేరి టికెట్ ఆశించారు. కానీ చంద్రబాబు ఈయనకు పక్కకు పెట్టి సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో అసంతృప్తి మొదలైంది. దీంతో ఎస్సీవీ నాయుడు కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదట. ఇదే తరుణంలో చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభను నిర్వహించిన సమయంలో శ్రీకాళహస్తిలో బస చేసి ఎస్సీవీ నాయుడుకు సర్ది చెప్పినా కానీ పట్టించుకోకుండా నాయుడు బెట్టు మీద ఉన్నట్టు తెలుస్తోంది. బొజ్జల సుధీర్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి ఎంత బ్రతిమిలాడినా ఆయన తన పట్టు విడవడం లేదు. వెళ్ళు, నేను ప్రచారానికి వస్తా అని చెప్పి ఇంట్లోనే ఉంటున్నారట. ఇక ఈయనే కాకుండా ఆయనతో పాటు కమ్మ సామాజిక వర్గం కూడా గుబారంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే తరుణంలో ఒక ప్రచారం కూడా సాగుతోంది. ఇదే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించినటువంటి రాజేష్ నాయుడు టికెట్ దక్కకపోయేసరికి కాంగ్రెస్ బరిలో ఉన్నారట. అయితే రాజేష్ నాయుడుకి కూడా టికెట్ ఇప్పించింది ఎస్సీవీ నాయుడు అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కమ్మ ఓట్లన్నీ రాజేష్ నాయుడుకు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ విధంగా టీడీపీలో ఏర్పడినటువంటి అసంతృప్తి వల్ల ఇక్కడ సుధీర్ రెడ్డి గెలుపు కష్టమే అన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లిలో వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలోకి భారీ వలసలు. తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా. రోజు రోజుకు మదనపల్లి నియోజకవర్గంలో బలపడుతున్న టీడీపీ కార్యకర్తలే నిజమైన బలంగా దూసుకెళ్తోంది. మదనపల్లి పట్టణంలోని 32వ వార్డుకు చెందిన వైకాపాకు చెందిన 50 కుటుంబాలు కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీలోకి వస్తున్న వారందరికీ తగిన గౌరవం కల్పిస్తామన్నారు. మదనపల్లిలో గతంలో 60,000 తెలుగుదేశం పార్టీ ఓట్లు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 110,000కు పైగా పెరిగిందన్నారు. కొందరు వెనుపోటు రాజకీయాలు చేస్తున్నారని, అయితే తనకు పూర్తి స్థాయిలో ప్రజల అండ ఉందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు నాయుడుపై ఎంత నమ్మకం ఉందో మదనపల్లి అభివృద్ధికి తనపై ప్రజలు అంతే నమ్మకం కలిగి ఉన్నారన్నారు. గ్రామాల్లో ప్రజల స్పందన చూస్తుంటే గెలుపు ఇప్పటికే నిర్ణయం అయిపోయిందని, వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. వాడు మరియు అంచరుమిట్ట భాగం నుంచి ఉన్న ఆడవాళ్ళు, 32వ వార్డు నుంచి ఉన్న కొంతమంది 32వ వార్డులో ఉన్న మగవాళ్ళందరూ చాలామంది, ఒక 100 కుటుంబాలు మన తెలుగుదేశం పార్టీలో చేరినారు. వాళ్ళకి మనస్ఫూర్తి స్వాగతిస్తున్నాము. తప్పకుండా వీళ్ళు మా కుటుంబ సభ్యులు. వాళ్ళకి ఏ కష్టం రాని, ఏ సుఖం రాని వాళ్లకు పూర్తిగా మేము బాధ్యత తీసుకుంటాము. వాళ్ళ కోసం అహర్నిశలకు పనిచేస్తాము. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చాలామంది చేరే వాళ్ళు ఉన్నారు. ఇంకా లిస్టు చెప్పలేదు. అది ఎలక్టెడ్ బాడీ కానీ ఎక్స్లు కానీ చాలామంది చేరుతారు త్వరలో. ఇంకా మళ్ళీ తెలుస్తుంది. ఇదే కాకుండా కొంతమంది వెనక రాజకీయాలు చేస్తున్నారు. ఆ రాజకీయాలు చేసేవాళ్ళు వాళ్ళ రాజకీయానికే పరిమితం అయిపోతారు. కానీ మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు నిర్ణయం తీసుకునేసినారు. ఆల్రెడీ ఎక్కడ పోతే గ్రామంలో 500 మంది ఉంటే 400 మంది స్వాగతం పలుకుతున్నారు. వార్డుల్లో ఎక్కడ పోతే అక్కడ మనుషులు ఒక్కసారిగా అన్నాను మాకు చెప్పి సాయంత్రం మాకు ఇంకా బాగుండు కదనా అని చెప్పి ఉరుకలేస్తున్నారు. వీళ్ళు ఎవరైతే వెనక రాజకీయాలు చేస్తున్నారో మీ రాజకీయానికి మీరు పరిమితమయ్యారు. ఈ ప్రజా నిర్ణయానికి ఎవరు మార్చలేరు. తప్పకుండా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 160 సీట్లతో ముఖ్యమంత్రి కాబోతున్నారు. అదేవిధంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు, అదే కాకుండా మా నాయకులు ఎవరైనా గ్రామ స్థాయి, వార్డు స్థాయి పండుకోనిరు. ఈరోజు 32వ వార్డుకు సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఈరోజు జహాన్ నగర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశంలోకి రావడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, వైసీపీలో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా గౌరవం లేదనేదే మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈసారి రాష్ట్రంలో అధికారంకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మదనపల్లి అభివృద్ధి చెందాలంటే జహాన్న గెలుపు కంపల్సరీ. కాబట్టి ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రజలందరూ మమేకమై తెలుగుదేశం పార్టీకి జెండా ఎగరే విధంగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ్మళ్లపల్లి నియోజకవర్గానికి త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జై భారత్ పార్టీ అభ్యర్థిగా తమ్మళ్లపల్లికు చెందిన విద్యాధికురాలు బీట్ల అంజలి ఎంపికైంది. ఈ విషయాన్ని జై భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జేడి లక్ష్మీనారాయణ వెల్లడించారు.
అన్ని రంగాలలో పూర్తిగా వెనుకబడిన తంబళ్లపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి విద్యావంతురాలు, నిరుపేదల కష్టనష్టాలు తెలిసిన మహిళగా అణగారిన వర్గాలకు చెందిన పీట్ల అంజలిని తంబళ్లపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జయభారత్ పార్టీ అభ్యర్థి అంజలి మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు అణగారిన వర్గాల ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న జేడీ లక్ష్మీనారాయణ ఆశయాలు నచ్చి ఆ పార్టీలో చేరారన్నారు. తనకు తంబళ్లపల్లి నుండి పోటీ చేసే అవకాశం కల్పించిన ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. తంబళ్లపల్లిలో గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. నేటి నుండే తంబళ్లపల్లి నియోజకవర్గంలోని 6 మండలాల్లో విస్తృతంగా ప్రచారం చేపడుతున్నామని తెలిపారు. నాకు కేటాయించిన టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజాక్షేత్రంలోకి దూసుకు వెళ్తున్నట్లు చెప్పారు. తంబళ్లపల్లి అభివృద్ధి కోసం రైతులు, కూలీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, యువత, నిరుద్యోగులు తనకు సహకరించాలని కోరుతున్నట్లు చెప్పారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు బెస్ట్ పర్ఫార్మర్ అవార్డులు అందుకున్నారు. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ యొక్క సైంటిఫిక్ సొసైటీచే నిర్వహించబడిన సమావేశంలో ప్రదర్శించిన పరిశోధనను వివరించేందుకు గాను బెస్ట్ పర్ఫార్మర్ అవార్డును అందుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఇంద్రజ, లిఖిత మరియు జయంత్లు వర్చువల్ ద్వారా మల్టీ బ్రాండ్ సియర్ పిన్స్ కి ఆరోహెడ్ ప్రాక్టల్ యాంటెనా విత్ 3 CSR by 3 CSR పై వివరించినందుకు గాను ఈ అవార్డును అందుకున్నట్లు పేర్కొన్నారు. గెలుపొందిన విద్యార్థులు కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ రాజశేఖర్ తదితరులు అభినందనలు తెలియజేశారు. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.